రాజకీయాల్లో వలసలు మళ్లీ ఊపందుకున్నాయి. అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలవడంతో ఆయన కూడా జంప్ ఖాయమంటున్నారు. ఇక పోచారం బాటలోనే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారనే టాక్ వస్తోంది. ఇక వలసలు సాగుతుండగానే ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి. ఇక త్వరలో గులాబీ పార్టీ ఖాళీ అవుతుందన్నారు దానం. తమ పార్టీలో చేరేందుకు చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఆసక్తిగా ఉన్నారని అన్నారు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డితో మొదలైందని, ఇక త్వరలోనే 20 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతారని దానం తెలిపారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నారని కామెంట్ చేశారు. కేసీఆర్ విధానాలే ఆ పార్టీ కొంప ముంచాయన్న దానం గులాబీ పార్టీ ఖాళీ అవుతుందని దానం జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతూ ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డితో పొద్దునే చూసాం మనం, పార్టీలోకి చేరారు. సో ఆయన బాటలోని మరికొందరు బీఆర్ఎస్ మాజీ నేతలందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. రైట్, సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హిమబిందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం భేటీ పైన కూడా ఆయన స్పందించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని కూడా ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ పార్టీని ముంచాయని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాదు, చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారని కూడా బాంబు పేల్చారు. ఆయన గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది త్వరలో అని కూడా ఆయన ప్రస్తావించారు. కాళే యాదయ్య, ఆర్కెపూడి గాంధీ, గూడెం మైపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు చేరికలపై 2-3 రోజులుగా కూడా సీఎం నివాసంలో చర్చించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్లు తప్ప బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఖాళీ అవుతారని కూడా ఆయన ప్రస్తావించారు. హరీష్ రావుతో కొందరు బీజేపీకి వెళ్లడానికి కూడా ట్రై చేస్తున్నారని మరో సంచలనాత్మకమైన బాంబు పేల్చారు. ఆయనే బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి అయోమయంలో పడింది, ప్రమాదం నుంచి బయటపడే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారంటూ కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా కూడా చర్చ నడుస్తోంది. క్యాప్షన్లతో సహా సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ నడుస్తున్నాయి. గేట్లు తెరిచే ఉంచాము, గేట్లు ఎప్పుడు కూడా ఓపెన్ ఉంటాయని, అంటే ఇండైరెక్ట్ గా కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా జాయిన్ అవ్వచ్చని ముఖ్యమంత్రి ఇండికేషన్ ఇస్తున్నారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఈ పోస్టులు ఉంటున్నాయి. కొంతమంది కాంగ్రెస్ కి ఫేవర్ గా పెడుతున్నారు, కొంతమంది బీఆర్ఎస్ కి కూడా ఫేవర్ గా పెడుతున్నారు. ఈ గేట్లు తెరవడం ఏంటి, గేట్ల తెరవడం కాన్సెప్ట్ ఏంటి అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా చర్చ నడుస్తోంది. అయితే గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇటు బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా అటు బీజేపీ ఎంపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన తాను ఏక్నాథ్ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన కొద్ది రోజులుగా కూడా చర్చ నడుస్తోంది బీఆర్ఎస్ లోని. ఇప్పుడు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరి కాంగ్రెస్ సీనియర్ నేతని జానారెడ్డిని కలవటం అంటే ఎలా చూడాలి? అంటే నిన్న పార్టీ బర్త్డే సందర్భంగా కూడా ఆయన కలవడం జరిగింది అని అంటున్నా, మరి నిజంగా పార్టీ మారబోతున్నారా? ఇది రూమర్ గా చూడాలా? ప్రస్తుతానికైతే కలుస్తున్న ఎమ్మెల్యేలందరూ కూడా కార్డియల్ గా ముఖ్యమంత్రిని కార్డియల్ రిలేషన్షిప్ గురించి, అంటే మా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి కలుస్తున్నాము. ముఖ్యమంత్రి అన్నాక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా హెడ్ ఆఫ్ ది స్టేట్ గా ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి, సో ఆయనకి తమ నియోజకవర్గాల సమస్య గురించి తో పాటు పబ్లిక్ రిఫరెన్స్ గురించి కలిసేటందుకు అది కర్టసీ గురించి కలుస్తామని కూడా గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రకటించారు. సో లక్ష్మారెడ్డి విషయంలో కూడా అధికారికంగా కూడా ఇటు కాంగ్రెస్ కానీ ఆయన లక్ష్మారెడ్డి తరఫున కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం బర్త్డే పార్టీలో కలిసే కలవడంలో తప్పేంటనేది కూడా
అని అంటున్నప్పటికీ కానీ వాస్తవికంగా కూడా గడిచిన కొద్ది రోజులుగా కూడా చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని ఒక వాదన ఉంది. మరోవైపేమో బీజేపీలో చేరడానికి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ ఇక్కడ రోజు రోజుగా కూడా గ్రాడ్యువల్ గా ఓటు బ్యాంక్ పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అయితే సేఫ్ గా ఉంటుందనేది కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. సో మరి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి ఎలా మారుతాయి అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే గతంలో స్పీకర్ గా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకోవడము, ఆయనకి నిజామాబాద్ నుంచి మంత్రివర్గంలో ఇప్పటి వరకు కూడా నిజామాబాద్ నుంచి మంత్రివర్గంలో చోటు లేదు. మరి ఆయనకి ఇస్తారా లేకపోతే భవిష్యత్తులో ఆయన కొడుక్కి ప్రామిసింగ్ గా ముఖ్యమంత్రి ఏమైనా హామీ ఇచ్చారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ అక్కడ సీనియర్ లీడర్ గా ఉన్న సుదర్శన్ రెడ్డికి కూడా మా కేబినెట్ లో మంత్రిగా చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడము, ఇప్పుడు ఆయనకి ఒకవేళ మంత్రి పదవి ఇస్తే సుదర్శన్ రెడ్డి రీవోల్ట్ అవుతారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పైనే రెండు పార్టీలు కూడా ట్రిగ్గర్ చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం క్లియర్ గా కనిపిస్తోంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.